దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. కుంభరాశి వారికి ఫిబ్రవరి 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఇక్కడ దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక జిస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగించే గ్రహాలు. దీని సత్ఫలితాలు ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు బాగుంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఊహించని ప్రయాణాలు ఏర్పడతాయి. ఎన్నో రోజులకు ప్రయత్నం చేస్తున్న కొత్త ఉద్యోగ ప్రయత్నం కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు గుర్తింపు పొందగలుగుతారు మీ ఆఫీసర్ చేత. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు బాగుంటుంది. ఇంటీరియర్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి అండ్ సినిమా రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఒక బ్రేక్ లాంటిది వస్తుంది. తర్వాత పాత మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా ఒక కొత్త ఐడియాస్తో కూడా కొన్ని ఐడియాస్తో బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాహనాలు కొనేదానికి, ఫ్లాట్ కొనేదానికి కూడా మంచి అనుకూలమైన సమయమని చెప్పాలి. సో పెద్దల నుండి రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. అండ్ రక్షణ, మిలిటరీ, పోలీస్ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వస్తాయి. తర్వాత ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే భాగస్వామి ఆరోగ్య విషయంలో చికాకులు ఏర్పడతాయి. స్పౌస్ విషయంలో ఆరోగ్య విషయంలో కొన్ని చికాకులు ఏర్పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత అలాగే ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్తో కూడా కొంచెం విభేదాలకు దూరంగా ఉండండి. పిల్లల విషయంలో కూడా మీ మాట వినకుంటూ ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసే పని రైటా రాంగ్ అనేది కొంచెం నిదానంగా ఓపికతోని మీరు తేల్చుకోవాల్సి ఉంటుంది. మీరు పెద్దవాళ్ళు కదా అని పెద్దరికం చూపిస్తే పనికిరాదు. సో మీరు చాలా ఆలోచించాలి. ఎందుకంటే పిల్లలు ఎలాంటిదంటే యు ఆర్ డీలింగ్ విత్ ఐస్. సో కంటితో డీల్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎంత సున్నితంగా చేస్తాం. పిల్లల విషయం అలాంటిదే. కాబట్టి మీరు మీ పెద్దరికం ఉన్నా వాళ్ళ లెవెల్కి వెళ్ళి అర్థం చేసుకొని పరిస్థితులు ఏంటి, ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఎక్కడ రాంగ్ ఉన్నారు అనేది ఒక పద్ధతిలో వాళ్ళ లెవెల్కి వెళ్ళి రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మీరు చాలా వరకు కొంచెం డిప్రెషన్ లాగా ఉంటారు. బట్ బాధపడాల్సింది ఏం లేదు. కొన్ని జాగ్రత్తలు ఇట్లా ఉంది అని మీకు ఒక హింట్ ఉందనుకోండి, ఇక్కడ మీకు కావాల్సింది ఏంది, నేను ఓపికతో ఉండాలి. ఓపిక హార్ష్గా ఉంటే వర్కౌట్ కాదనేది ఫస్ట్ మీకు తెలియాలి. హార్ష్గా ఉంటే నష్టం అనేది తెలిస్తే అప్పుడు మీరు ఇక డెఫినెట్గా యువర్ ఫోర్స్ టు కామ్ డౌన్. సో ఇలాంటి హింట్స్ అనేది మనము చూసుకోవాలి. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం జాతిపచ్చ, నీలం, ఈ 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల కూడా మీకు ఆటోమేటిక్గా క్యాపబిలిటీస్ అనేది వస్తుంది, ఆ స్ఫురణ వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. ఈ విషయంలో నేను హార్ష్గా ఉండడానికి వీల్లేదండి, ఆ జ్ఞానం అనేది వచ్చేస్తుంది. సో రత్నాలు పెట్టుకోవడం వల్ల ఇది ప్రూవ్ అయిన విషయం అండి. ఇది నేను చాలా వరకు స్టడీ చేస్తాను. రత్నం పెట్టుకుంటే ఎట్లా సక్సెస్ వస్తుందన్న దానికి ఇవన్నీ ముఖ్యంగా మనకు నాలెడ్జ్ తెలియడమే సక్సెస్ కారణం. సో క్లారిటీ రావడమే సక్సెస్ కారణం. సో ఆ విధంగా ఉంటుందండి. ఇకపోతే మరి అనుకూలమైన తేదీలు ఏంటంటే 7, 8, 14, 15, 19 మోస్ట్ సూటబుల్ డేట్స్. నాట్ సూటబుల్ డేట్స్ 2, 6, 9, 13 నాట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఈ తేదీలను కన్సిడర్ చేయండి. ఈ రత్నాలు పెట్టుకోండి. ఇంకా ఏ సమస్య ఉన్నా నిజంగా ఒక్కటి గమనించండి, రత్నాలు ఏ ఒక్కరు తయారు చేసినవి కాదు. దేవుడు మన అనుగ్రహించిన, మనకు ఇచ్చిన ఇది ఒక గొప్ప వరం. జ్యోతిష్యము అంటే మన జీవితంలో ఒక భగవద్గీత ఎట్లా మాన్యువల్ అవుతుందో, ఈ జ్యోతిష్యం ఎలాంటిదంటే మనకు టార్చ్ లైట్ లాగా, దిక్సూచిలాగా చూపిస్తుంది. ఒక టార్చ్, అంధకారంలో ఉన్న వాళ్ళకు ఒక చిన్న టార్చ్ లైట్ వేసి చూసుకుంటే ఏది రోడ్డు, ఏది రైట్ రోడ్డు అనేది మనకు ఎలా తెలుస్తుందో, జ్యోతిష్యం కూడా అలాంటిదే. దాంట్లో ఉన్న ముఖ్యమైన రెమెడీ ఏంటంటే రత్నధారణ మాత్రమే. రత్నాలు కాకపోతే ఈ రోజుల్లో జాతి రత్నం పొందడమే ఒక పెద్ద యోగం, రాజయోగం. రత్నం పెట్టుకోవడం రత్నయోగం, పెద్ద యోగం అని చెప్పాలి. చాలా వరకు ఒక పక్క వందలాది డూప్లికేట్స్ కంపెనీసు బ్యాంకాక్ లాంటి దేశంలో ఉన్నాయి. మన దేశంలో 80% డూప్లికేట్స్ ఉన్నాయి. ఇంత వైడ్గా డూప్లికేట్స్ ఉన్నప్పుడు జాతిరత్నం దొరుకుతుంది అన్నది గ్యారంటీ ఎట్లా చెప్పండి. సో అందుకే ఇక్కడ బట్ భయపడాల్సింది లేదు. మీరు ఒక ప్రొసీజర్ని అడాప్టేషన్ చేయాలి. ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి, ప్రపంచం అంతా ఎలా నమ్ముతుంది అన్న అంశాలను క్వశ్చన్స్ మీరు వేసుకుంటే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోతే జస్ట్ నంబర్ సేవ్ చేసుకొని దివ్య డైమండ్స్ కాల్ చేయండి. వీఆర్ ఆల్వేస్ దేర్ టు గివ్ ద ఫస్ట్ క్లారిఫికేషన్, నాలెడ్జ్ ఫస్ట్. తర్వాత రత్నాల విషయం మీరు కన్విన్స్ అయితేనే మా దగ్గర. రత్నాల విషయంలో మా దగ్గర దొరకని రత్నం అంటూ ఇంకెక్కడా ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ మైనింగ్ నుండి కాంట్రాక్ట్స్, లాంగ్ లీజ్,
ద లోయెస్ట్ ఆల్సో ఉంటుంది, హైయెస్ట్ కూడా ఉంటుంది. అండ్ నాన్ ఎఫెక్టివ్ మాత్రం ఉండదు, అది మేము మైక్రోస్కోప్లో పెట్టి రిజెక్ట్ చేస్తాం. అలాంటివన్నీ నాన్ ఆథరైజ్డ్ పీపుల్ దగ్గరికి పోతాయి, నాన్ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి పోతాయి. చూడడానికి ఒకేలాగున్నా బ్లడ్, ఇప్పుడు చూడండి బ్లడ్ అందరూ ఒకేలాగున్నా బ్లడ్ని టెస్ట్ చేస్తే డిసీజెస్ కానీ గ్రూప్ కానీ ఎలా తెలుస్తుంది? రత్నం ప్రతిదీ గ్రీన్ కలర్లో ఉన్నది పచ్చ కాదు, ప్రతి రెడ్ కలర్లో ఉన్నది కెంపు కాదు. దాంట్లో చూడాలి వాట్ టైప్ ఆఫ్ ఇంక్లూజన్స్ ఆర్ దేర్. ఇక్కడ జెమాలజిస్ట్, క్వాలిఫైడ్ జెమాలజిస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్ వాడితేనే తెలుస్తుంది, అంత డీప్ సబ్జెక్టు. దివ్యా డైమండ్స్ ఇండియాలోనే మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్ ఇండియాలో, నాట్ ఇన్ స్టేట్, అవర్ స్టేట్, నాట్ అవర్ తెలుగు స్టేట్స్, ఇండియాలోనే మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్. కాబట్టి అక్యురేట్గా దివ్యా డైమండ్స్ రత్నం ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, సర్టిఫైడ్ ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది. అండ్ ఈక్వల్గా దివ్యా డైమండ్స్ ప్రొవైడ్ చేసే సర్టిఫికేట్ గ్లోబల్ వాల్యూ ఉంటుంది, మోర్ దెన్ 100 కంట్రీస్లో. ఎందుకంటే దివ్యా డైమండ్స్ రికగ్నైజ్డ్ మెంబర్ ఇన్ మల్టిపుల్గా అన్ని జెమలాజికల్ అసోసియేషన్స్లో మెంబర్ కాబట్టి. సో ఇంత అథెంటిక్గా దివ్యా డైమండ్స్ రత్నం ఉంటుంది. ఎప్పుడైతే దివ్యా డైమండ్ యాక్యురేట్ ఉంటుందో మీకు నిజంగా ఎఫెక్ట్ కూడా గ్యారంటీడ్. అక్కడ ఎక్కడ పొరపాటు జరిగినా, అడ్వైస్ తేడా ఉన్నా, రత్నం దొరకకపోయినా, రత్నాన్ని ప్రాపర్గా ప్యూరిఫికేషన్ చేయకపోయినా, ఎనర్జైజింగ్ చేయకపోయినా, మీరు కరెక్ట్ ముహూర్తంలో పెట్టకపోయినా ఏం ప్రయోజనం ఉండదు. ఇంకా ఒకవేళ బై ఛాన్స్ డూప్లికేట్ స్టోన్ అయితే మీకు డబ్బులు పోవడం కాకుండా ఆరోగ్యం పోతుంది. సో బీ కేర్ఫుల్ ఇన్ బయింగ్ ద జెమ్ స్టోన్స్. యాజ్ ఎ జెమాలజిస్ట్ వీఆర్ ఆల్వేస్ హియర్ టు గివ్ ద నాలెడ్జ్. Feel free to come to Divya Diamonds.